హలో గాయ్స్, వెల్కమ్ టు మైక్రో మీల్స్. ఈరోజు మనం అరిసెలు చేసుకోబోతున్నాం. దానికోసం మనం ముందుగా బెల్లం పాకం అంటే జాగరీ సిరప్ చేసుకోబోతున్నాం. దానికోసం మనం 2 కప్స్ జాగరీలో 1 కప్ వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. అది కాస్త చిక్కపడాక తీసేసుకోవాలి. ఇది కాస్త చిక్కపడ్డాక ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జాగరీ సిరప్ బాయిల్ అయ్యేంత వరకు మనం వేరే బౌల్లో ఒక 2 ఫ్లవర్స్ని కలుపుకోవాలి. అది ఒకటేమో వీట్ ఫ్లోర్, ఇంకోటేమో రైస్ ఫ్లోర్. మనం ఏ మెజర్మెంట్ అయితే జాగరీని తీసుకున్నామో అదే మెజర్మెంట్ తోని మనం 1 కప్ వీట్ ఫ్లోర్ ఇంకా 1 కప్ రైస్ ఫ్లోర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మెల్లగా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. కానీ ఇది బాయిల్ అవుతున్నప్పుడే వేసుకోవాలి. మెల్లగా వేసి ఏం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఒక డో లాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. డోర్ అడిగినాక దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అరిసెలకి షేప్ ఇచ్చుకుందాం. ఫస్ట్గా కొంచెం డో తీసుకోవాలి, దాన్ని బాల్స్ లాగా షేప్ ఇచ్చుకోవాలి. అలా ఎన్ని బాల్స్ అయితే అంత మంచిది. నెక్స్ట్ దాన్ని ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఘీ వేసుకోవాలి, సో దాట్ అది మన పేపర్స్కి స్టిక్ అవ్వదు. పెట్టి దాన్ని ప్రెస్ చేస్తే మన అరిసెలకి షేప్ వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు దీన్ని జస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటే అంతే, అరిసెల్ రెడీ. అలా ఒక్కొక్క అరిసెని పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే. మనం ఆల్రెడీ షేప్ చేసుకున్న అరిసెల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ వేగనిగా పెట్టిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, అరిసెలు రెడీ. ఇవన్నీ ఆయిల్లో తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్గా నువ్వులతోని గార్నిష్ చేసుకుంటే రెడీ అరిసెలు. వేడి వేడిగా తింటే బాగుంటాయి.